ఇంటి పథకం పేరుతో వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన దిశ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు చేయడంపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు పెమ్మసాని వివరించారు. మీటింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎవ్రీ 3 months కి పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఆ డిస్ట్రిక్ట్ లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దాని గురించి కోఆర్డినేషన్ మీటింగ్ రెగ్యులర్ గా జరిగేది. అందులో చాలా స్కీమ్స్ ఉన్నాయి. అయితే ఒక 7-8 ప్రయారిటీగా తీసుకున్నాం. ఒకటి నేషనల్ హైవేస్ లో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటే 93% కంప్లీట్ అయిందని చెప్పారు. సెప్టెంబర్ ఎండ్ కి దానికి 100% కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనం లాస్ట్ టైం ఎయిమ్స్ హాస్పిటల్ కి గుంటూరు నుంచి ఒక డౌన్వర్డ్ ర్యాంప్ అడిగాం. దాన్ని కూడా అక్టోబర్ ఎండింగ్ కి అది కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ 70 meters ఏదైతే వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్ గా ఉన్నారు, అంతవరకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని మీద ల్యాండ్